పార్టీ అక్కడ సిద్ధంగా ఉందా? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ. మీరు అవునన్నా కాదన్నా, కాదన్నా అవునన్నా ఓటమి అధికారంలోకి వస్తుందండి. ఇప్పుడు అవునన్నవి సర్వేలే, కాదన్నవి సర్వేలే, నాకు సంబంధం లేదు ఆ రెండింటితో. రోగికి ఏముందయ్యాలో డాక్టర్కి తెలుసండి. అంటే నేను అంటున్నానని కాదు, మీరు అమరావతి ఉద్యమకారులు కాబట్టి, మీరు కూడా ఎన్డీఏకి మద్దతు పలికారు కాబట్టి బాలకోటయ్య గారు మీరు ఎలా చెప్తారు. కానీ నేను అమరావతి నుంచి వచ్చా హైదరాబాద్. అసలు హైదరాబాద్ చూడండి సార్, అసలు నిజంగా హైటెక్ సిటీలో ఒక 2 బిల్డింగులు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేయించండి. మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు రాజధాని అక్కర్లేదు, రాజధాని లేకపోయినా పర్వాలా, జగనన్న గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. అసలు ఒక రాజధానిని తమాషా అయిపోయిందండి. చాలా బాధాకరమైన విషయం. నేను ఏమంటానంటే, ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరేమన్నా కూడా సిరివెన్నెల శేషరామ శాస్త్రి గారు ఓ పాట రాస్తారు కళ్ళు అనే సినిమాలో. తెల్లారిన దగ్గర లేవండోయ్ కొక్కరోకో, మంచాలే కదిగండోయ్ కొక్కరోకో, జాము రాత్రి చీకటి పడగ విప్పిపోయింది, భయం లేదు గియ్యం లేదు నిదుర ముసుగు దియండి. ప్రజెంట్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదేనండి. మేమైతే సంతోషపడుతున్నాం. కాబట్టి మీరు అన్నారు ఢిల్లీ సర్వేలకి లోకల్ సర్వేలు ఆంధ్ర సర్వేలకి తేడా ఉంది అని చెప్పి వాళ్ళు రాహుల్ గాంధీ కూడా అన్నారు. మేము ఎగ్జిట్ పోల్స్ని అవన్నీ కూడా మోడీ గారి పోల్స్ అని. ఇప్పుడు నేను కూడా ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోల్సా, చంద్రబాబు నాయుడు గారి పోల్సా, లేదా ఇంటర్నేషనల్ పోల్స్ అని కాదు. కానీ మేము మొదటి నుంచి చెప్తున్న విషయాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక అలసటకు గురైన ఒక పరిపాలన చూసామండి. ఇప్పుడు మంచి జరిగితే మంచి అని చెప్పడానికి ఏముంది. నేను ఒక మాట కూడా చెప్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ మాట అడగాలండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు అని అంటాం కంటే, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి? నాకు ఓ మాట చెప్పండి వాసు గారు, మిమ్మల్ని అడుగుతున్నా. యు ఆర్ ది సీనియర్ జర్నలిస్ట్, 30 years ఐఎమ్ ఆల్సో. ఎందుకు గెలిపించాలి? ఈ ఒకటేగా గెలిపించేది. నవరత్నాల ద్వారా 2,47,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాడు. ఇదే కదండి. ఇంకేమన్నా ఉందా? ఇక పరిపాలన అంటే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వటం, పరిపాలన అంటే అమ్మఒడి ఇవ్వటం, పరిపాలన అంటే ఆసరా ఇవ్వటమేనా? నీ బొమ్మ నువ్వు ఎక్కడైనా వేయొచ్చా? నా నెత్తిన వేయొచ్చా, నా ముఖాల మీద వేయొచ్చా, నా యొక్క ఆత్మగౌరవం మీద వేయొచ్చా, నా సర్టిఫికెట్ల మీద వేయొచ్చా? నువ్వు ఏదైనా చేయొచ్చా, ఏదైనా తాకట్టు పెట్టవచ్చు. ఇదంతా యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? అంటే పరిగణలోకి తీసుకోరా ఇవన్నీ. ఇప్పుడు 2019లోనే పోలవరం కట్టి, పట్టిసీమ కట్టి, అమరావతి పెట్టి, చంద్రన్న భీమా పెట్టి, పండక్కి నేతి చొక్కేసి, ఒక బెల్లం ముక్క పెట్టి 101 పథకాలు అమలు జరిపిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిందండి 2019లో. ఏది ఇన్ని పెడితే నువ్వేం పెట్టావు? ఇవన్నీ ప్రజల పరిగణలో తీసుకుంటారు. ఇవాళ ఇండియా టుడే సర్వే కూడా మాట చెప్పిందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అభివృద్ధి లేమి ఒక కారణమైతే, 2 పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ పనిచేసిందని, లేదా భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం పనిచేసిందని, చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టిందని 4 అంశాలు పెట్టింది. అన్ని అంశాల కంటే ప్రధానమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో క్రింది కులాలకు సంబంధించిన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మా సామాజిక వర్గాలు అరాచకానికి గురైంది. ఎన్ని పథకాలు ఇచ్చినా ఏమండే, మీకు తెలుసో లేదో వాసు గారు, ఒక కారం చెడు జరుగుతానో, ఒక నీరుకొండ జరుగుతానో, కళాశాలల నుంచి పుస్తకాలు సంఖ్యలో పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయామండి ఆ రోజుల్లో. కళాశాల నుంచే రే చంపేశారంటారు మన వాళ్ళని, రే తగలబెట్టారంటారా ఇల్లు, బొలోమంటే వెళ్ళిపోయాం. ఈ రోజున ఒక డాక్టర్ సుధాకర్ని చంపుతుంటే, ఒక డ్రైవరు సుబ్రహ్మణ్యం చనిపోతే, చనిపోయిన వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటుంటే, ఇవన్నీ కూడా హృదయాల మీద గాయాలు కావండి. మీకు ఒక మాట చెప్తాను సార్, ఇవాళ గులకరా చేసిన కేసులో వేముల సురేష్ 45 రోజులు జైల్లో ఉన్నాడండి. సతీష్ అనుకుంటా, వేముల సతీష్. మరి వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయి ఎన్ని రోజులు ఉన్నాడు సార్ అవినాష్ రెడ్డి గారు జైల్లో? వన్ డే. మరి దీన్ని ఏ పరిపాలన ఉందా? మనం అవి ప్రభుత్వాలుగా చూడాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా 6 చేతులు ఉన్నాయా, లేదా ఇంకో రాజకీయ పార్టీ నాయకుడికి ఏమైనా 8 చేతులు ఉన్నాయా?
మిమ్మల్ని పాలించడానికి అని చెప్పి ఎన్నుకున్నారు తప్ప చంపేయటానికి ఎన్నుకున్నారు. అందుకని ఈ చావులు కూడా చాలా ప్రధానమైన అంశం అవుతుందండి. ఏదేమైనా నేను ఒక మాట చెప్తా వాసు గారు, కూర్చున్న కొమ్మను నరుక్కోవాలంటే ఎలా నరుక్కోవాలని తెలియాలంటే మీకు ఆంధ్రప్రదేశ్ రండి, వైసీపీ నాయకులను పలకరించండి, ఎలా నరుక్కోవాలో చెప్తారు. ఇంటికి నిప్పెట్ట పెట్టుకోవాలో అడగండి. అప్పుడెప్పుడో మహాకవి కాళిదాసు అప్పుడు కూడా మీరు వైసీపీ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను కలవండి, నిప్పెట్ట పెట్టుకోవాలో చెప్తారు. తినే బువ్వలో దుమ్మెట్ట పోసుకోవాలో అడగండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే 151 మంది 40 సంవత్సరాల రాజకీయ పార్టీని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక చరిష్మాని పక్కన పెట్టి నీకు 151 సీట్లు ఇస్తే అసలు రాజధాని లేకుండా చేసేసి తప్పులు పెట్టారు సార్ 3 ప్రాంతాల మధ్య. దాన్ని ఏమంటాం? వాసు గారు మీకు ఒక మాట చెప్పానా, అమరావతిలో తుళ్ళూరు కానీ పెద్దపెరిమి కానీ ఎర్రబాలెం కానీ మహిళలు మధ్యకు కూడా బయటికి రారండి. అక్కడ మహిళలు మధ్యకు పెరిగి గడప దాటరు, వాళ్ళు ఆకుపచ్చని కండువాలు ధరించారండి. ఇంకో మాట కూడా చెప్తా, ఒక మహాపాదయాత్ర దేవదేవుని మహాపాదయాత్రను అడ్డుకుంటారా సార్? ఒక అరసవల్లి సూర్యభగవానుని యొక్క పాదయాత్రను అడ్డుకుంటారా సార్? మనుషులేనా సార్? ఇది కర్మభూమేగా సార్? ఒక భగవత్ ప్రసాదమైన కార్యక్రమాన్ని కూడా 3600 కిలోమీటర్లలో పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి గారు మా పాదయాత్రను అడ్డుకోవటంలో ఔచిత్యం ఏంటండి? ఒక దేవదేవుంది కాబట్టి తదాసు దేవతలు పైన ఉన్నారు, తదాస్తు అన్నారు. మా వాక్కులు ఫలించినాయి, మా పోరాటం ఫలించింది, ప్రతిపక్ష పార్టీల యొక్క యుద్ధం ఫలించింది, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడిని ధర్మయుద్ధమే జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాముడి సారథ్యంలో వానరులు అందరూ కలిసి చేసి ధర్మయుద్ధమే చేసాం. రామ్ కుమార్ గారు విజయాన్ని కాంక్షించబోతున్నాం. రామ్ కుమార్ గారు, దేశం మొత్తం ఎన్డీఏ ఇచ్చాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏ ఇచ్చేద్దాం, అది ఆ 5 సర్వే సంస్థలు జాతీయ సర్వే సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఒక సూత్రం.